వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యంత తక్కువ రేటుకు సిక్కీతో ఒప్పందం చేసుకున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. కూటమి సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2.49 పైసలకు సెకీతో ఒప్పందం చేసుకుంటేనే అప్పట్లో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు ఇవాళ యాక్సిస్ అనే కంపెనీతో ₹4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి ₹210 కోట్ల అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అడ్డుగోలుగా చేసుకుంటే ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పెద్దలు నియంత్రణ మండలిని కూడా భయభ్రాంతులకు గురిచేసి విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలిపారు. సంపద సృష్టి అంటున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 యూనిట్కి ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారో ఆ రోజు గతంలో అన్నది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 కోట్ల నష్టం చేశారు, 1,10,000 కోట్లు నష్టం చేశారు ప్రజలకు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. దీన్ని ఏమనాలి? ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ. దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు? గతంలో ఏదో నష్టం జరిగిందని మాట్లాడిన వారందరూ కూడా ఎక్కడికి పోయారు?